ఈ వీడియోలో అల్లు అర్జున్ గారిని కావాలనే టార్గెట్ చేశారా? లేదా అల్లు అర్జున్ గారికి, రేవంత్ రెడ్డి గారికి పడదా అనే విషయాన్ని మనం క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ముందుగా ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో క్లియర్ కట్‌గా మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ చేయడం జరిగింది హైదరాబాద్‌లో. అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం జరిగింది సినిమాకి. అండ్ ముందు రోజే అల్లు అర్జున్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందంట థియేటర్ ఓనర్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం జరిగితే అండ్ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా ఇట్లా రిప్లై ఇచ్చారంట. అండ్ ఆళ్ళకి వెళ్ళిందో వెళ్ళలేదో మరి మనకు తెలీదు. అల్లు అర్జున్ గారికి వెళ్ళిందో ఆ రిప్లై ఎళ్ళిందో ఎళ్ళలేదో తెలీదు. అండ్ వీళ్ళు మాత్రం ఇటు నుండి కూడా పంపించారు. సార్ మీరు రావద్దు. క్రౌడ్ ఎక్కువైతే మేమెలా కంట్రోల్ చేయగలమని కూడా వాళ్ళు కూడా నోటీస్‌లో క్లియర్ కట్‌గా రాసి పంపించారంట. అండ్ చిన్న మిస్‌కమ్యూనికేషన్ వల్ల మొత్తం అక్కడ కొలాప్స్ అయిపోయింది. 2 ప్రాణాలు పోయాయి. అండ్ దీన్నెలా మనం చూసుకున్నట్లయితే ఆ మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఏదో కొన్ని అయిపోయింది. అల్లు అర్జున్ గారు థియేటర్‌కెళ్లారు, సినిమా చూసారు. అండ్ అక్కడితోనే అయిపోయింది అని అనుకున్నారంట. అండ్ తర్వాత తెలిసిందేంటంటే అల్లు అర్జున్ గారు రావడం వల్ల అక్కడ ఒక ఫ్యామిలీ మూవీకొచ్చారు. అండ్ అందులో తన భార్య, తన రేవతి అనే ఒక ఆవిడ అండ్ తన కొడుకు శ్రీహాన్ చనిపోవడం జరిగింది. రీసెంట్‌గా తన కొడుకు కూడా చనిపోయాడు. అండ్ వీళ్ళిద్దరూ చనిపోవడం అని నెక్స్ట్ డే తెలిసింది అల్లు అర్జున్ గారికి. అండ్ ఈ నెక్స్ట్ డే ఇలా జరిగిందని తెలియగానే అల్లు అర్జున్ గారు అండ్ మూవీ టీమ్ మొత్తం షాక్ అయిపోయి అండ్ వెంటనే వాళ్ళకి 25,00,000 ఆర్థిక సాయంలాగా ఇచ్చారు. అండ్ మీకే కష్టమైనా ఏదైనా మీకు తోడుగా ఉంటామని కూడా చెప్పారు. అండ్ దీన్ని కొందరు దృష్టిలో పెట్టుకోకుండా అల్లు అర్జున్ ఎళ్ళడం వల్లే జరిగింది. లేదా అల్లు అర్జున్ కావాలనే చేయించాడు. లేదా అల్లు అర్జున్ చనిపోతే అల్లు అర్జున్‌కి మీరు సినిమా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు గానీ, ఇంకా ఆవిడకి సానుభూతి ఏం చూపించట్లేదని కూడా చాలామంది అంటున్నారు. అండ్ అది మాత్రం తప్పండి. అండ్ అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళకి చేయాల్సిన సాయం చేశారు. అండ్ చేయాల్సిన సాయం చేసిన తర్వాత అండ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా అండగా ఉంటారని మొత్తం మూవీ టీమే చెప్పింది. అండ్ ఇది జరిగి ఇలాగా సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుందన్న టైంలోన అల్లు అర్జున్ గారిని కరెక్ట్‌గా నిన్న డిసెంబర్ 30న అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చికట్పల్లి జైలుకి తీసుకువెళ్లారనమాట. అల్లు అర్జున్ గారిని తీసుకువెళ్ళి అంటే తీసుకెళ్ళే లోపు ఇంకేంటి ఇక అందరికి స్ప్రెడ్ అయిపోయింది. అండ్ 2, 3 అవర్స్‌లో న్యూస్ ఛానెల్స్ పవర్ అంటే మీకు తెలుసు కదా! అండ్ 2, 3 అవర్స్‌లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ న్యూస్ అంతా. అండ్ వైరల్‌గా మారింది. అండ్ అల్లు అర్జున్ గారు కూడా అండ్ దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా స్టేషన్‌కి వెళ్లారు. అండ్ ఒకరోజు ఉంచారు స్టేషన్‌లో ఒకరోజు ఉంచారు. అండ్ ఈలోపు న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అండ్ మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారి ఇంటికి రావడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అండ్ రామ్ చరణ్ వీళ్ళందరూ చాలామంది వచ్చి అల్లు అర్జున్ గారి చుట్టూ తిరగడం జరిగింది. అండ్ సపోర్ట్‌గా నిలబడ్డారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఇవన్నున్నా వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అని మీరు ఇప్పుడే అర్థం చేసుకోండి. అండ్ అల్లు అర్జున్ గారిని అప్పుడు ఎంత ట్రోల్ చేసినా ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం ఒకటైపోయింది. అండ్ అలా ఉంటారు వాళ్ళు. అండ్ మనమే కరెక్ట్‌గా ఉండాలి కదా! అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఆ కేస్ విషయంలో ఆ కేస్ అక్కడితోనే అయిపోయింది. 25,00,000 ఇచ్చేసారు. అండ్ కేస్ అక్కడితోనే అయిపోయిందనమాట. అండ్ దీన్ని ఎవరు మరి రీఓపెన్ చేశారంటే మన రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అండ్ ఫన్నీ విషయం ఏం జరిగిందంటే 'పుష్ప 2' సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ గారు ఇలా అని చెప్పారు. అంటే టికెట్ రేట్స్ పెంచినందుకు థాంక్ యూ చీఫ్ మినిస్టర్ like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఇలా అయినా అనేసి ఎక్కడో చిన్న మిస్టేక్ చిన్నది చేశారనమాట. అది మిస్టేక్ చెప్పేసారంటే నోరు తిరక్కో మరి ఏటో సాధారణంగా నేను కూడా అలాగే అనుకున్నా. ఏంటి అల్లు అర్జున్ గారికి సీఎం గారి పేరు గుర్తులేదా అని అనుకున్నా. అండ్ ఆహ్, ఆహ్, ఆ టాపిక్ ఆ పర్టిక్యులర్ దీన్ని పట్టుకొని అండ్ రేవంత్ రెడ్డి ఇదంతా చేయించాడు. అల్లు అర్జున్ మీద కేస్ పెట్టించాడు కావాలనే. అక్కడ పోయిందొక ప్రాణం. అండ్ రేవంత్ రెడ్డే ఇలా చేయించాడని చాలా ఇది చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో ఇప్పటికి తెలియట్లేదండి. అండ్ ఒక న్యూస్ ఛానెల్‌లో అయితే అల్లు అర్జున్ గారి మీద రేవంత్ రెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి అని ఏకంగా తెగ లాగారు ఆ న్యూస్ మొత్తం. అండ్ से वो अभी कोमा में है, अभी बाहर नहीं आया। वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है तो उनका जीव ఆహ్,
ఆల్మోస్ట్ ఆ టెలికాస్ట్ మొత్తం అల్లు అర్జున్ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించే నడిచింది. అండ్ అది మాత్రం చాలా కొంచెం ఆ విషయం కూడా పర్టిక్యులర్‌గా కొంచెం వైరల్‌గా మారిందనమాట. అండ్ అల్లు అర్జున్ గారైతే అండ్ మరుసటి రోజైతే విడుదల అవ్వడం జరిగింది. డిసెంబర్ 15న మొన్న శనివారం రిలీజ్ అవ్వడం జరిగిందాయన. అండ్ ఆ వన్ నైట్ అతన్ని జైల్‌లో ఉంచారంట. మరి ఆ ఉంచిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, జైల్‌లో అంటే స్పెషల్‌గా ఒక వీఐపీ ఖైదీ ఏమి ఇవ్వలేదంట. నార్మల్‌గా ఎళ్లి కూర్చోబెట్టి దోమలు కరిచిన దగ్గర ఎక్కడో కూర్చోబెట్టి అతన్ని ఉంచారంట. అండ్ మరుసటి రోజైతే అతనికి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడంతో అతను ఇంటికి రావడం జరిగింది. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ మొత్తం రిసీవ్ చేసుకున్నారు. చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ అల్లు అర్జున్‌కి సంబంధించిన అభిమానులందరూ వాళ్ళ ఇంటి చుట్టూ చాలా చేరడం జరిగింది. అండ్ అల్లు అర్జున్ గారు డైరెక్టర్‌గా వచ్చి చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ హీరోస్ కూడా వచ్చారు. చాలామంది టాలీవుడ్‌లో హీరోస్ వచ్చారు. రానా గారు వచ్చారు. నాగ చైతన్య వచ్చారు. అండ్ సుడిగాలి సుధీర్ గారు వచ్చారు. అండ్ మన కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు కూడా వచ్చారు. అండ్ చాలామంది రాజశేఖర్ గారు వచ్చారు. అండ్ చాలామంది యాక్టర్స్ వచ్చి అల్లు అర్జున్ గారిని పలకరించడం జరిగింది. అండ్ ఇదేనబ్బా మన టాలీవుడ్ యాక్టర్స్ అంటే ఏంటని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకిలొచ్చి ఓలుతాయి. ఎవరిది అంటే ఎవరి వృత్తి ఆళ్ళది. అంటే ఆ వృత్తిలో ఆళ్ళకి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు నిలబడతారు. సపోర్ట్ అంటే అలా ఉండాలి. టాలీవుడ్ యాక్టర్స్ అంటే నిజంగా అలాగే ఉంటారనమాట. అండ్ దీంతో ఇంకా ముందు ముందు ఇంకేం జరుగుతదో అర్థం కావట్లేదు. ఇంక ఈ కేసయితే నాకసలు ఏం లేదు ఇందులో. దీన్ని పర్టిక్యులర్‌గా ఇందులో లాగడానికి అయితే ఏం లేదనిపిస్తుంది. అండ్ అది మాత్రం నేను ఒప్పుకున్నదేంటంటే అది మాత్రం జరిగిందైతే తప్పే. అండ్ ఇది గూడా చాలా చోట్ల జరిగుంటది. అండ్ ఈ ఒక్క సినిమా వల్లే కాదు. 'త్రిబుల్ ఆర్' సినిమా రిలీజ్ అయినప్పుడు గూడా ఒక ఇద్దరు ఫ్యాన్స్ అలాగే చనిపోవడం జరిగింది కటౌట్ కడుతుంటూ. అండ్ ఇంకా 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ టైమ్‌లో అదే రిలీజ్ టైమ్‌లో కూడా ఇలా ఒక అభిమాని ఎలాగో చనిపోవడం జరిగింది. అండ్ ఇలాగే చాలా చోట్ల చనిపోతూ ఉంటారు. అండ్ దానికి మనం ఇంకేం చేయలేము. అండ్ అల్లు అర్జున్ గారు కూడా మూవీని ఎంజాయ్ చేయడానికెళ్లారు తప్పించి అండ్ ఇలా జరుగుతదని అతనికేం ముందని తెలీదు కదా! గత 20 ఏళ్ళుగా 30 సార్లు ఎళ్ళాడట ఆయన. ఇప్పటికొచ్చి అలాంటి ఇన్సిడెంట్ ఒక్కసారి నోటీస్ చేయలేదంట. 20 ఏళ్ళకి 30 సార్లంటే మీరే ఊహించుకోండి ఎంతమంది. అదెప్పుడు లేనిది మరంటే అది జరిగిన దానికి మనం ఇంకేం చేయలేం. అండ్ జరిగింది ఎలాగో జరిగిపోయింది కాబట్టి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సాయం చేస్తే చేయొచ్చు గానీ అండ్ ఇంకా ఆ జరిగిన దానికైతే వాళ్ళు ఇంకేం చేయలేరు. అండ్ అది అండ్ ఇంకా అందరూ హీరోస్ మాక్సిమం వచ్చి అల్లు అర్జున్ గారిని పలకరించడం జరిగింది. అండ్ ఒక టాలీవుడ్ హీరో నేషనల్ లెవెల్ నేషనల్ అవార్డ్ కొట్టి ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ పేరుని నిలబెట్టాడు కదా! 70 ఏళ్ళకి ఎవరికీ అవార్డ్ కూడా రాలేదు. అండ్ ప్రాపర్‌గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక స్థాయిలో ఉన్నారనే చెప్తాను నేనైతే. ఒక స్థాయిలో 1000,00,00,000 హీరో అంటే ఒక ఒక రాజమౌళి ఫిల్మ్ లేకుండా, ఎవరి ఫిల్మ్ లేకుండా తన కష్టంతో తాను 'ఆర్య' సినిమా నుంచి ఇక్కడి దాకా ఎదుక్కొనొచ్చాడు. అండ్ ఈ 'గంగోత్రి' సినిమా నుంచి తను చాలా నెగటివిటీ అప్పట్లోనే అయింది తన మీద. అండ్ తర్వాత నెక్స్ట్ సినిమా నుంచి 'ఆర్య' నుంచి ఇప్పుడొచ్చిన 'పుష్ప 2' దాకా తనని తను మార్చుకుంటూనే ఉన్నాడు. అండ్ అల్లు అర్జున్ గారికైతే సినిమాలు తప్పించి ఇంకేం తెలీదు. అండ్ అరెస్ట్ అయితే ప్రీ ప్లాన్డ్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ నేనే ఇలాంటి మంచి మంచివి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇక్కడ చెప్తాను. నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ మీరు డైలీ మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ డైలీ ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మీకోసం. అండ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.